తెలివైన వాడు తన జీవితాన్ని మార్చే అవకాశాన్ని వదులుకోడు అనుకుంటున్నాను. నచ్చింది. మిల్కా, ఆహా, నీ డీల్. నిన్నెలా నమ్మాలి? ఇదిగో నా మొబైల్ తీసుకో. దీంట్లో ఉన్న నీ వీడియోస్ అన్ని డిలీట్ చేసుకో. చేసుకో. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్ఫర్మేషన్. ఇప్పుడు నమ్మకం కుదిరిందా? నమ్మకం కుదరకపోయినా ఇప్పుడు నువ్వు చేసేదేం లేదు. డిలీట్ చేసావు కదా. అయితే నా అవసరం లేదు అంటావు. కావాలి, కానీ నేను చెప్పింది నువ్వు వినాలి. వింటాను. నేనేం చెప్తే అది చెయ్యాలి. చేస్తాను. హాయిగా పడుకో. నువ్వేం చెయ్యాలో మార్నింగ్ చెప్తాను. హలో బేబీ, సారీ చెప్పడం మర్చిపోయావమ్మా. సారీ ఏంటి? SORRY, సారీ. ఇప్పుడు నువ్వు నా పార్టీ కదా. అలా అని ఎవరు చెప్పారు? నేను ఎప్పుడు ఎవరి పార్టీ కాదు. నాకు నేను సెపరేట్ పార్టీ. అందులో నేనే ఉంటాను. నాకు నచ్చితేనే ఎవరి మాట అయినా వింటాను. నచ్చకపోయినా నువ్వు చేసేదేం లేదులే. నీ మొబైల్లో డేటా అంతా డిలీట్ చేశాను. నన్నేం చేయలేవు. అవునా? అయితే ఒకసారి అటు చూడమ్మా. అది కూడా నా మొబైలే. ఇక్కడ జరిగిందంతా దాంట్లో రికార్డ్ అవుతుంది. నువ్వు పెద్ద ఫ్రాడ్ గాడివిరా. వీడియో డిలీట్ చేస్తావా లేదా? దీంట్లో డిలీట్ చేసినా నీకు సంబంధించిన వీడియోలు నా దగ్గర సేఫ్ గా ఉన్నాయమ్మా. ఇంత పెద్ద ఆఫర్ ఇచ్చినా ఇంకా ఏం కావాలరా? ఆ దీపనికు శాలరీ కూడా ఇవ్వట్లేదు. ఇస్తే తీసుకునే రకాన్ని కాదు, ఇవ్వాలని కోరుకునే రకాన్ని అంతకన్నా కాదు. నువ్వు నన్ను కొనలేవు బేబీ. ఎందుకంటే నేను మార్కెట్లో వస్తువుని కాదు, అమ్ముడు పోవడానికి. నేను ఇలాగే ఉంటాను. ఏం చేస్తావో చేసుకో. నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను. ఈ విసనకర్ర తీసుకుని నా గాలి విసురు. నేనా? నువ్వే. గాలి ఆగిందో వీడియో పెద్ద ఆయన దగ్గరికి వెళ్తుంది. ఫ్యాన్ వేసుకోవచ్చు కదా. నాకు విసనకర్రతో విసురుకుంటేనే గాలి తగిలినట్టుంటుంది. విసురు. హా? విసురుతావా? వీడియో సెండ్ చేయనా? ఛ! నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నువ్వు నాతో ఆడుకోవడం ఏంట్రా? అయితే వీడియో సెండ్ చేయాల్సిందే. ఆగాగు. నీకు గాలి కావాలి అంతే కదా. విసురుతాను. విసురుతా. కొంచెం మెల్లగా. అబ్బా, ఎంత బాగుందో. సారీ చెప్పు. విసురుతున్నాను కదా. సారీ, బ్యాలెన్స్ ఉందమ్మా. సారీ. ఆహా, భలే హాయిగా ఉంది నువ్విలా విసురుతూ ఉంటే. అసలే మార్నింగ్ ఫుడ్ డెలివరీ ఉంది, ఉదయాన్నే వెళ్ళాలి. నిద్రపోయే వరకు విసురుతూనే ఉండు.
థ్యాంక్స్ బేబీ. ఐ లైక్ యూ బంగారు. ఐ లవ్ యూ. నాతో ఆడుకుంటావా? నిన్నేం చేస్తానో చూడు. ఫుడ్ డెలివరీకి ఎలా వెళ్తావో నేను చూస్తాను. రేపు నువ్వంతా ఇంట్లో నుంచి బయటికి రాకుండా గింజుకుంటూ అరవాలి. జోత్స్న ఆఫర్ని రిజెక్ట్ చేసినందుకు ఇది నేనిచ్చే పనిష్మెంట్. ఇంట్లోనే పడి చావరా. అమ్మ దగ్గర సైలెంట్గా ఉంటే టాపిక్ సీరియస్ అవుతుందని నవ్వుతూ మాట్లాడాను, కానీ నువ్వు పడే ఇబ్బంది చూస్తుంటే నాకు బాధగానే ఉంది. నేను ఈ పోటీలో దిగడానికి కారణం ఎవరు? నువ్వే కదా. నాకేమైనా సీఈఓ అవ్వాలని కోరికగా ఉందనుకున్నావా? అది కాదు దీపా. కానీ దిగిన తర్వాత తెలిసింది ఈ పోటీ అవసరమేనని. ఎందుకో తెలుసా? నాకు పెళ్లి కాకముందు సరిత అని ఒక ఫ్రెండ్ ఉండేది. వాళ్ళ అమ్మా నాన్న అది కోరుకున్న జీవితం ఇవ్వడం లేదని అదెప్పుడు బాధపడుతూ ఉండేది. నా కోసం మా అమ్మా నాన్న ఏమీ చేయడం లేదు అని. అప్పుడు నాకేమనిపించేదంటే, వాళ్ళు మన కోసం ఏం చేశారా అని ఎందుకు ఆలోచించాలి? అమ్మా నాన్నల కోసం మనమేం చేశామని ఎందుకు ఆలోచించకూడదు అనుకునేదాన్ని. అప్పుడు నాకు తల్లి లేదు, నాన్న మాత్రమే ఉన్నాడు. నాన్న సంతోషం కోసం ఏదైనా చేయాలనుకునేదాన్ని, చేశాను కూడా. అనాథగా మిగిలిపోయిన నా జీవితంలోకి మళ్ళీ మీరందరూ వచ్చారు. కొత్త జీవితం, కొత్త ఆశలు, కొత్త కలలు. కానీ ఆలోచనలు మాత్రం పాతవే. నా కన్నవాళ్లు నా కోసం ఏం చేశారు అనేది నాకు అవసరం లేదు. వాళ్ల కోసం నేనేం చేస్తాననేదే నాకు ముఖ్యం. నా కుటుంబం సంతోషంగా లేదు. వంటికున్న సమస్యలకి ఖరీదైన వైద్యం చేయించుకోగల స్తోమత నా తల్లిదండ్రులకుంది. కాని మనసులో ఉన్న సమస్య ఎవరు తీరుస్తారు? దానికెవరు వైద్యం చేస్తారు? పూర్వం ప్రశాంతంగా ఉన్న రాజ్యాలన్నీ రాక్షసులు నాశనం చేసేవారట. ఈ జోష్న కూడా అలాంటి రాక్షస గుణాలతోనే పుట్టినట్టుంది. ఎవరిని మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. దానివల్ల మనుషులకి సమస్య, ఆస్తులకి నష్టం. ఈ రాక్షసి పీడ వదిలించాలంటే యుద్ధం చేయాలి బావా. మనిద్దరితో పాటు మన బిడ్డ కూడా వాళ్ళ అమ్మమ్మ తాతయ్యల కోసం యుద్ధం చేస్తుంది. ఈ పోటీలో మనం గెలుస్తాం. కంపెనీని లాభాల్లోకి తీసుకొస్తాం. పెట్టిన గడువులోపు జోష్న పెళ్లి కూడా చేస్తాం. ఆ దరిద్రం ఆ ఇంట్లో నుంచి బయటికి పోతేనే కాని ఆ ఇంట్లో సంతోషం అడుగు పెట్టదు. నువ్వు అనుకున్నవన్నీ తొందరలోనే జరుగుతాయి. నువ్వు ఈ గ్యాప్లు ఖాళీగా ఉండకుండా జోష్న కోసం సంబంధాలు చూడు. రాక్షస నువ్వే కదా అన్నావు. అలాంటి దాని మెడలో తాళి కట్టాలంటే వాడు కూడా రాక్షసుడే అయి ఉండాలి. రాక్షసుని కూడా మనిషిలా మార్చే మనసుని వాడు దొరుకుతాడు బావా. చూద్దాం అలాంటి వాడు ఎక్కడున్నాడో ఏంటో. ఇలాంటి దాని మెడలో తాళి కట్టడానికి
ఆడేని పూజలు చేస్తున్నాడు. ఏమండి, రండి భోంచేద్దాం. నువ్వు వెళ్ళు సుమిత్ర, నేను వస్తాను. అంత బిజీగా ఏం చూస్తున్నారు? ఆ ఫైల్ తర్వాత చూసుకోవచ్చు కదా. ఇది మన రెస్టారెంట్ మంత్లీ బ్యాలెన్స్ షీట్ రిపోర్ట్. అవునా? మన జోస్నకు అప్పగించిన బ్రాంచ్ లాస్ట్ మంత్ 20% గ్రోత్ వచ్చిందని మీ నాన్నగారు చెప్పారు. ఈసారి ఎంతుంది? 30%. యాహూ! చూసావా సుమిత్ర, మన జోస్న గ్రాఫ్ ఎలా పెరిగిపోతోందో? అది ఫారిన్లో చదువుకున్న మేధావి, వ్యాపార కుటుంబంలో పుట్టిన పిల్ల. దానికి ఎవరు బిజినెస్ నేర్పించాల్సిన అవసరమే లేదు. దానివన్నీ తాత పోలికలే. ఎవరా తాత పిన్ని? ఆ, 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 అదే దశరథ, మన జోస్న తాత అంటే మీ నాన్నగారే కదా. అంటే ప్రతి ఒక్కరికి ఇద్దరు తాతలుంటారు కదా, ఏ తాతతో పోల్చావో అర్థం కావట్లేదు. ఆ, తండ్రి తాలూకా తాతే అసలైన తాత. అలాగైతే జ్యోత్స్నకి తాత ఎవరో దాసుకే తెలియాలి. ఇంతకీ మన పని మనిషి బ్రాంచ్ ఎలా ఉందో చెప్పు. పిన్ని, ఆ? అత్తయ్య గారు, మీకెన్నిసార్లు చెప్పినా దీపని పనిమనిషి అని పిలిచే అలవాటు మీకు పోవట్లేదు. దీనివల్లే కాంచన వదిన బాధపడుతోంది. ఏదో అలా నాలిక తడబడిపోయి. తడబాట్లు పొరపాట్లు జరుగుతాయి పిన్ని, వాటిని మనమే సరిదిద్దాలి. అలాగే దశరథ. ముందు దీప బ్రాంచ్ పరిస్థితి ఏంటో చెప్పు. లాస్ట్ మంత్ 10% మైనస్ లో ఉండేది, ఆ, ఇప్పుడు 10% ప్లస్ లో ఉంది. 10%ఏ కదా. ఏదైనా మంచి ఆర్డర్ వచ్చిందంటే పర్సెంట్ మారిపోతుంది పిన్ని. ఎంత మారినా మన జోస్నని దాటలేదు దశరథ. 10 ఎక్కడా, 30 ఎక్కడా? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఉన్నోడి బిడ్డ ఉన్నోడి బిడ్డే, లేనోడి బిడ్డ లేనోడి బిడ్డే. ఎవరు లేనోడు? అదే ఆ కుబేర్గాడు. దీపా కుబేర సొంత కూతురు కాదు కదా. ఆ అప్పుడు ఉన్నోడి బిడ్డ ఉన్నోడి బిడ్డే, అనాథ అనాథే అనాలి. ఈ అనాథ కూడా ఉన్నోడి బిడ్డే అయితే చెప్పు పిన్ని, ఉన్నోడి బిడ్డ కావచ్చు కదా. దీప నీ కూతురే దశరథ, అది దొరబిడ్డే. నిన్నే పిన్ని అడిగేది. అవును దశరథ, అయ్యుండొచ్చు. అలాంటప్పుడు మనకు తెలియని దాని గురించి మనం కాన్ఫిడెంట్ గా మాట్లాడకూడదు. కరెక్టా కదా కరెక్టే దశరథ. సుమిత్ర, ఇంతకు ముందే నేను నాన్నతో మాట్లాడాను. దీప బ్రాంచ్ కి చాలా పెద్ద ఆర్డర్ వచ్చిందంట. అది ఎంత పెద్ద ఆర్డర్ అంటే, ఈ ఆర్డర్ డెలివరీ చేసిన తర్వాత దీప బ్రాంచ్ పర్సంటేజీ థర్మామీటర్లా పెరుగుతుంది. అవునా? మాక్సిమం 60+ రీచ్ అవ్వచ్చు. పిన్ని, ఆ 30 కంటే 60 ఎక్కువే కదా. ఆ చాలా ఎక్కువ. సుమిత్ర, పిన్ని కూడా భోజనం వడ్డించు, ముగ్గురం కలిసే తిందాం. అలాగేనండి. రా పిన్ని. ఆ దీప గెలవకూడదని దేవుడికి దండం పెట్టుకోవాలి. కర్రీస్ అన్ని చాలా బాగా వచ్చాయండి. మీరు చెప్పిన రెసిపీతోనే వండామండి. సాంబార్ కూడా టేస్ట్ చేయండి. బావా, సాంబార్ ఎలా ఉందో చూడు. కొన్ని వంటలు టేస్ట్ ఎలా ఉన్నాయో తెలియాలంటే టేస్ట్ చేయాల్సిన అవసరం లేదు దీపా. వాటి నుంచి వచ్చే గుమగుమల పరిమళాలే అవి ఎంత రుచిగా ఉన్నాయో చెప్పేస్తాయి. అలా అనుకు బావా, చాలా పెద్ద ఆర్డర్ కదా, మనకి చెడ్డ పేరు రాకూడదు. ఏంటి చెడ్డ పేరా? చూడమ్మా,
నీ కోడలు జోక్స్ చేస్తుంది. వంటలక్క గారి చేత్తో వంట చేస్తే దాన్ని బాలేదు అని అనగలవా? ఒక్కసారి టేస్ట్ చూడరా, ఉప్పు సరిపోయిందో లేదో చూడాలి కదా. అయితే నువ్వే చూడు. హ్మ్? ఎలా ఉంది? బాగా చేశారా. ఇంట్లో పెట్టుకున్న సాంబార్ లాగే కమ్మగా ఉంది. అత్తయ్య, ఇందులో కాస్త సాంబార్ తీయమంటావా? మధ్యాహ్నం వేసుకుందువు గాని. ఎక్కడికైనా పంపించేది అలా తీయకూడదు దీపా. ఇదేమన్నా పరాయి వాళ్ళదా? మీ నాన్నదే కదా. ఎంత నాన్నైనా వ్యాపారం వ్యాపారమేరా. సహాయం చేయడానికి బంధుత్వం గుర్తు చేసుకోవాలి కాని అవసరాలు తీర్చుకోవడానికి కాదు. సాగర్ గారు, ఈ మాట మన డ్రైవర్ని ట్రక్ వెనకాల రాసుకోమనండి. ఎప్పుడైనా వీళ్ళు చూసి సంతోషిస్తారు. చూసావా అత్త, బావెలా ఆట పట్టిస్తున్నాడు? ఏం చేస్తాం, మా పుట్టింటి వాళ్ళంటే వీడికంత లోకువైపోయారు. ఏంటమ్మా, మీ పుట్టింటోళ్ళు నాకు లోకువైపోయారా? హ్మ్. అత్త ఒక్కదాన్ని వదిలేస్తే మిగతా వాళ్ళంతా దేశముదుర్లు. ఏంటి బావా అన్నావు? ఎవరు దేశముద్రు? మీరేదో అమాయకులైనట్టు. మా పుట్టింటి వాళ్ళంటే నాకు కోపం రావాలి కానీ నీ కోపం వస్తుందంటే. పైగా నా కొడుకు మీదకే గొడవకొస్తున్నావు. దీప్ ఏదో సరదాగా అందలేమ్మా. నేను కూడా సరదాకే అన్నాన్రా. అత్తా కోడలంటే మీలాగే ఉండాలమ్మా. కాసేపు ఉంటేనే ఇంకాసేపు ఉండాలనిపిస్తుంది. రోజంతా ఉంటే ఇంకెంత సందడిగా ఉంటుందో. హలో సాగర్ గారు, అత్తా కోడళ్ళ మధ్య ఆనందాలు టీవీలో యాడ్స్ లాగా తక్కువసేపే ఉంటాయి. డే అంతా ఉన్నారనుకోండి, డైలీ సీరియలే. నాకు తెలిసి మీ అమ్మగారు మీ ఆవిడ గారు ఒకే ఇంట్లో ఉండరనుకుంటా. ఆ సంగతి మీకెలా తెలిసిపోయింది? కొన్ని అర్థమైపోతాయిలేండి. మేమేదో రోజు కొట్టుకునే అత్త కోడలలాగా అలా మాట్లాడతావేంటి బావా? మీరేనా సరదాగా మాట్లాడేది? నేను మాట్లాడకూడదా? మీరు భలే సరదాగా మాట్లాడతారండి. థ్యాంక్ యూ. మేడం, ఫుడ్ డెలివరీ ఎక్కడ ఇవ్వాలి మేడం? ఆ పని సూరజ్కి అప్పచెప్పాను. అలాగే మేడం. క్యారేజ్లు బండిలోకి ఎక్కించేటప్పుడు కొబ్బరికాయ కొట్టండి. అలాగే సార్. అమ్మా, నీ కోడలు ఈ ఫుడ్ ఆర్డర్తో 4-5 మెట్లు ఎక్కేసింది. త్వరలోనే సీఈఓ అయిపోతుంది. నా సంతోషం మీకొచ్చే పదవుల్లో లేదురా, మీ జీవితాల్లో వచ్చే ప్రశాంతతలో ఉంది. అది తొందరలోనే అవుతుందమ్మా. దీప సీఈఓ అవగానే జోస్న పెళ్లి చేసి ఆ తర్వాత దీపే ఆ ఇంటి వారసురాలని అందరితో చెప్పేస్తాను. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు. రాత్రి గురుణ్ణి గదిలో పెట్టి తాళం వేశాను కదా, బయటికి రాలేక ఈ పాటికి తలుపులు బాదుతూ ఉంటాడు. అంతా సైలెంట్ గానే ఉంది. వీడింకా లేవలేదేమో. ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాలి కదా, లేవకుండా ఎందుకుంటాడు? అరిచి అరిచి తలుపులు బాది సోఫాలో రిలాక్స్ అవుతున్నాడేమో. పాపం, ఫోన్ చేద్దామంటే ఫోన్ కూడా దాచేశాను కదా, తలుపు కుట్టి పిలుద్దాం. రే పొగరబోతాడా, ఉన్నావా పోయావా? వీడి నంబర్ నుంచి వీడియో కాల్ వస్తుందేంటి? ఫోన్ దొరికేసిందా? లోపల నుంచి చూస్తున్నట్టున్నాడు. వీడిని బాగా ఏడిపించాలి. హాయ్ బంగారం, హౌ ఆర్ యు? వేసిన తాళం వేసినట్టే ఉంది. వీడిలా బయటకు వచ్చాడని ఆలోచిస్తున్నావా? నా పేరు సూరజ్, అంటే సూర్యుడు. తాళం వేసి వెలుగుని బంధించలేవు డియర్. బంగారం అంటావు, డియర్ అంటావు. ఒళ్ళు ఎలా ఉంది? స్నానం చేసి రెడీ అయ్యాను. ఫుడ్ ఆర్డర్ ని కస్టమర్ కి డెలివరీ చేయడానికి వచ్చాను కదా, ఒళ్ళు చాలా ఉత్సాహంగా ఉంది.
కావాలంటే చూడు, వెనక ట్రక్కులో ఫుడ్ లోడ్ అవుతుంది. నువ్వు తలుపులు వేస్తేనో తాళం వేస్తేనో ఏదో ఆగిపోతుంది అనుకున్నావు కదా. ఏది ఆగదు. నువ్వు దేన్ని ఆపలేవు కూడా. మరి ఎగిరి పడకురా. నాకు ఆల్ ది బెస్ట్ చెప్పు డియర్. రేయ్, ముందు అలా పిలవడం ఆపుతావా లేదా? నువ్వు పిలవమంటే నేను పిలవట్లేదు. నాకు పిలవాలనిపిస్తుంది కాబట్టే పిలుస్తున్నాను. నీకు తెగుల్రా. మందు వాడితే గాని తగ్గి చావదు. మేబీ అది నిన్ను చూశాకనే మొదలైనట్టుంది. నేనే తగ్గిస్తానులే. ట్రై చెయ్యి. పోరా, పోయి డెలివరీ చేసుకో. థ్యాంక్ యూ. దేనికిరా? ఆల్ ది బెస్ట్ చెప్పావు కదా. నేనెప్పుడు చెప్పానురా? నువ్వు చెప్పినట్టు నేను ఫీల్ అయ్యాను, అందుకే థ్యాంక్స్ చెప్పాను. నాకు చెప్పినట్టు నువ్వు ఫీల్ అవ్వు. ఈ థ్యాంక్స్ ఎందుకు అనే క్వశ్చనే రాదు. ఉంటాను డియర్. మనం ఆఫీస్ లో కలుద్దాం. బాయ్. రేయ్, మీ బ్యాచ్ అందరికి పొగరు బాగా పెరిగిపోయిందిరా. డోంట్ వరీ, వీలైనంత తొందరలోనే మీ పొగర్లు దించి అందరినీ తల వంచుకుని నిలబడేలా చేయకపోతే నేను పారిజాతం మనవరాల్నే కాదు. ఇదే అడ్రస్. ఓనీ ఫంక్షన్ అన్నారు, ఇంటి ముందు ఏ హడావిడి లేదు. ఫంక్షన్ హాల్లో ప్లాన్ చేసి ఉంటారు లేరా. గిరి, మిగిలిన ఫుడ్ ట్రక్స్ అన్ని అక్కడే ఆపండి. ఓనర్తో మాట్లాడి లొకేషన్ షేర్ చేస్తాను. డైరెక్ట్గా అక్కడికే వచ్చేసేయండి. నువ్వు ఇక్కడే ఉండవు.